అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పెళ్లి చేసుకుంటారట, కలిసే ఉంటారంట, కానీ పిల్లలు మాత్రం వద్దంట. ఫారిన్ కంట్రీస్లో బాగా ఫేమస్ అయిన డింక్ రిలేషన్స్ ఇప్పుడు ఇండియాలో కూడా పెరిగిపోతున్నాయి. అసలు ఏంటి డింక్ రిలేషన్స్? ఎందుకు యువ జంటలు ఈ రిలేషన్స్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ వసుధార గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే వసుధార గారు. నమస్తే స్వరూప. డింక్ రిలేషన్స్, డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్ అంటే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, 2 చేతుల సంపాదిస్తారు, కానీ పిల్లలు మాత్రం వద్దంట. పిల్లల్ని కనరు, వాళ్ళకి ఆ బాధ్యతలు కూడా వద్దు. ఎందుకు యూత్ ఇలా ఈ రిలేషన్స్ వైపు అట్రాక్ట్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు? ఇంతకుముందు మీరే చెప్పారు, బాధ్యతలు వద్దు. బాధ్యతలు తీసుకోవటం ఇంట్రెస్ట్ లేక ఒకటి, ఇంకొకటి ఒకవేళ అమ్మాయి పిల్లలు అయితే కనుక తన కెరీర్, డ్యూయల్ ఇన్కమ్ అంటే ఆ అమ్మాయి యొక్క కెరీర్ కొంతవరకు ఆగిపోతుంది, కొంత బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ బ్రేక్ టైంలో కొంత స్ట్రెస్, డబ్బులు రావు, ఇదివరకు వస్తున్నాయి ఒక మేబీ 2-3 లక్షలు అనుకుందాము, ఆ అమ్మాయి హాఫ్ సంపాదిస్తూ ఉండొచ్చు, ఆ హాఫ్ తగ్గిపోతుంది. సో వీళ్ళ ప్రణాళికలన్నీ ఆ వచ్చే ఇద్దరి జీతానికి సరిపెట్టుకొని కూర్చుంటే ఆ అమ్మాయి కొంతకాలం ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకోవాల్సి వస్తే సరే 6 months అందరూ ఇస్తారు. బియాండ్ దట్ పేరెంట్స్ సపోర్ట్ లేదనుకోండి, ఆ అమ్మాయి అంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సి రావచ్చు బ్రేక్. సో అప్పుడు ఆ అమ్మాయి జీతం అనేది రాదు. అప్పుడు వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్రణాళికలు అన్నీ కూడా కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో ఎలా ఉండింది గత 10 ఏళ్ల నుంచి కూడా అంటే, ఉద్యోగాల కోసం వీళ్ళు వేరే దేశాలకి, వేరే మెట్రో సిటీస్కి వెళ్ళిపోతున్నారు. అక్కడికి వచ్చి పిల్లల విషయంలో సపోర్ట్ చేయాలంటే అతని తల్లిదండ్రులకు కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కానీ కుదరకపోవచ్చు. అందరూ అని చెప్పను, కొందరు కుదరకపోవచ్చు, కొందరు ఇష్టపడకపోవచ్చు. ఒకటి ఏమిటంటే, పెద్ద వయసులో వచ్చేసరికి వాళ్ళకు కూడా మా ఊరు మనది అని ఒక అటాచ్మెంట్ నుంచి ఈ పెద్దవాళ్ళు తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండరు కొంత. సో ఇటు సపోర్టు లేదు, మేమే స్ట్రెస్ అవ్వాల్సి వస్తుంది, ప్లస్ రెస్పాన్సిబిలిటీసు, ఆదాయం తగ్గిపోతుంది. ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఈ కల్చర్ అనేది కొంత విస్తరిస్తుందనే చెప్పాలి. ఇప్పుడు డింక్ రిలేషన్స్ అంటే పిల్లలు ఉండరు ఇంకా రిలేషన్లో. అంటే ఇది ఒక ఫ్యామిలీ సిస్టమ్కి కావచ్చు, మన సొసైటీకి ఒక రకంగా థ్రెట్గానే పరిణమిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు పుట్టే అవకాశం ఫ్యూచర్లో కూడా కనిపించట్లేదు. దీనికి యూత్కి మీరేం చెప్తారు? ఒక రకంగా చెప్పాలంటే అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అనేది ఒకటి. కల్చర్ విషయంలో చెప్పాలంటే మాత్రం ఇది కొంతవరకు తప్పుడు ధోరణనే చెప్పొచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే, రెస్పాన్సిబిలిటీస్ని అవాయిడ్ చేయడం అనేది పెరిగిపోతుంది. రెస్పాన్సిబిలిటీని కేవలం పిల్లల విషయంలోనే అవాయిడ్ చేస్తున్నానా? కాదు కదా. రెస్పాన్సిబిలిటీ ఇంకా వేరే ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దేర్ ఆర్ టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్. ఒకరి పట్ల ఒకరికి బాధ్యత, గౌరవము, కమిట్మెంట్. రెస్పాన్సిబిలిటీని అవాయిడ్ చేయడంలో ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ కూడా ఒకటి. సో వీళ్ళిద్దరి రిలేషన్షిప్ ఎంతవరకు కమిటెడ్గా కొనసాగుతుంది అనేది కూడా ఒక ప్రశ్న. సో చెప్పాలి అని అంటే కనుక, వాళ్ళు ఇష్టపడి తీసుకుంటున్న నిర్ణయం ఇదొకటి. వాళ్ళని ఒక అభద్రతలోనే ఉండిపోతారు వాళ్ళు. ఒక సర్టెనిటీ, ఒక స్థిరత్వం అనేది ఉండదు. ఒక మహిళ ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీని చూసుకోవడం ఇవన్నీ కూడా చాలా కష్టంగా మారాయి. ఇప్పటి వరకు చూసిన మన ఫ్యామిలీ పరిస్థితులు, సమస్యలు, ఇబ్బందులు కూడా దీనికి దారి తీసాయంటారా డింక్ రిలేషన్స్కి? మీరు చెప్పినట్టు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న పరిస్థితుల్లో, ఉన్న కాలంలో మేబీ ఒక 2 decades వెనకాల, అప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే కాదు పిల్లల కోసం, బాబాయిలు, నానమ్మలు, వాళ్ళు వీళ్ళు, దేర్ వర్ టూ మెనీ పీపుల్ టు టేక్ కేర్. అలా ఉన్నప్పుడు అన్ని బాధ్యతలు నేనే తీసుకోవాలి అన్న ప్రెషర్ ఆవిడ మీద లేదు. మొత్తం అంతా నేనే చేయాలి ఫైనాన్షియల్గా అనే ప్రెషర్ అతని మీద లేదు. న్యూక్లియర్గా వచ్చేసరికి ఏమైంది, ఫైనాన్షియల్గా రెస్పాన్సిబిలిటీలన్నీ ఒక కాలం వరకు అతనే తీసుకున్నాడు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఆవిడే తీసుకుంది. ఇంకా ముందుకు వచ్చేసరికి ఏమైంది, నేను కూడా ఉద్యోగం చేస్తాను, వేడి నీళ్ళకి చన్నీళ్ళు అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆ చన్నీళ్ళ కాన్సెప్ట్కి వస్తా ఇప్పుడు ఇద్దరు సమానమైన హోదాలో కానీ ఆదాయంలో కానీ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. అలాగా ఉండేసరికి ఏమవుతుందంటే, ఒకటి నేను సంపాదిస్తున్నాను, మన సొసైటీ కండిషనింగ్ ఏంటి, పిల్లల బాధ్యత అమ్మాయిది, తల్లిది, అది మనకు చిన్నప్పటి నుంచి నేర్పించి ఉండదన్నమాట.
ట్యూన్ చేసి పెట్టారు అలాగా. ఇది కండిషనింగ్. ఇంటి బాధ్యత నీదేనమ్మా, పిల్లల బాధ్యత నీదేనమ్మా. మరి ఆ అమ్మాయి మీద ఎంత ప్రెషర్ అవుతుంది? నేను సంపాదిస్తున్నాను, పిల్లల్ని చూడాలి, ఇల్లు చూడాలి. తో ఆ అమ్మాయికి నేను ఉద్యోగం వదులుకోవాలి అంటే నా ఫ్రీడమ్ వదులుకోవాలి అనే స్థాయిలో వాళ్ళ ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి. సో ఈ డింగ్ కల్చర్కి ఇది కూడా ఒకటి, రెస్పాన్సిబిలిటీని అవాయిడ్ చేయడము, ఇంకా నా ఫ్రీడమ్ నేను లూజ్ అవ్వను, పిల్లలు ఇద్దరికి కదా నేను ఒకటే ఎందుకు లూజ్ అవ్వాలి అనేది ఇంకొకటి. సో సమానత్వం పేపర్ మీద చూసినంత తేలికగా నిజ జీవితాల్లో కష్టం అండి. ఒకరి ఫినాన్షియల్ స్టేటస్ గురించి చెప్పినప్పుడు వాళ్ళకి 4-5 తరాలు కూర్చుని తిన్నా తరగని డబ్బు ఉంది అని చెప్పేవాళ్ళు. సేవింగ్స్ కూడా నెక్స్ట్ జనరేషన్స్ కోసం చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ డింక్ రిలేషన్స్కి వచ్చేసరికి ఈరోజు సంపాదించాలి, ఇవాళే ఎంజాయ్ చేయాలి, ఇక ఫ్యూచర్ గురించి సేవింగ్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉన్నారు. అంటే దీన్ని మనం స్వార్థంగా చూడాలా, నేను నా ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారంటారా? కొంతవరకు స్వార్థమే. మీరు చెప్పినట్టు ఫ్యూచర్ అంటే ఏంటి? ఫ్యూచర్ అసలు ఏమిటి? పిల్లలు ఉంటే వాళ్ళ కోసం చెయ్యాలి అనేది ఒక థాట్ ఉంటుంది. పిల్లలే లేరు, వాట్ ఈస్ ద ఫ్యూచర్? ఇప్పుడు ఈ ఇద్దరు రిలేషన్షిప్లో కూడా ఎంతవరకు కమిట్మెంట్ ఉందనుకోవచ్చు. ఇవాళ తెచ్చుకున్నాము, ఇవాళ ఎంజాయ్ చేసాము, ఇవాళ అయిపోయింది, రేపు ఏమిటి? ఆ రేపు మనం ఇద్దరం కలిసే ఉంటామా? చెప్పలేము. ఎందుకంటే పాతకాలంలో చెప్పినట్టు ఇది ఇప్పటికీ కూడా పిల్లలు అనేది వైఫ్ అండ్ హస్బెండ్ని కట్టి ఉంచే ఒక బంధం. అది లేనప్పుడు కొంతవరకు ఈ కమిట్మెంట్లు అనేవి తగ్గిపోతాయనే మాట సైకలాజికల్గా వాస్తవం. సో వీళ్ళ ఫ్యూచర్ ఏమిటి అనేది వాళ్ళ క్లారిటీ ఉందనైతే నేను అనుకోవట్లేదు. వసుధార గారు చెప్పినట్టుగా డింక్ రిలేషన్స్ అనేవి ఖచ్చితంగా వ్యక్తిగతమైనవి. కానీ ఈరోజు బాగుండొచ్చు, రేపు బాగుండొచ్చు, కానీ మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత మనకంటూ అండగా నిలబడే వాళ్ళు ఎవరు అంటే కేర్ సెంటర్స్ లాంటివి చాలా ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి అనుకోవచ్చు. కానీ మనవాళ్ళు ఇచ్చే ప్రేమ, మనవాళ్ళు ఇచ్చే మద్దతు, సపోర్టింగ్ అనేది అలాంటి వాటిలో ఉంటాయా లేదా అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పిల్లలు అనేవాళ్ళు మన నెక్స్ట్ తరానికి వాళ్ళు పునాదులు లాంటి వాళ్ళు. ఖచ్చితంగా మన సొసైటీని ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు, మన వంశాన్ని ఉద్ధరించేవాళ్ళు అని చెప్పకపోయినా మనకంటూ మన కోసం నిలబడేవాళ్ళు. ఆ విషయంలో మాత్రం ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడమే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ వసుధార గారు. థ్యాంక్ యూ అమ్మా.